సరే మంగళహారతి అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో పాడదాం మంగళహారతి కాబట్టి. అయితే రైట్. రైట్. స్కూల్లో ఎలా ఉండేదండి? అంటే ఎలా చదువుకున్నారు? అంటే గుడ్ స్టూడెంట్, బ్యాడ్ స్టూడెంట్? గుడ్ స్టూడెంట్, బ్యాడ్ అసలు లేదు. అందరూ అలా చెప్తారండి. లేదండి, నిజం గుడ్ స్టూడెంట్. అందరూ అలాగే చెప్తారు. నేను గుడ్, నేను చెప్తాను నేను గుడ్ స్టూడెంట్ అని. గుడ్ స్టూడెంట్, బ్యాడ్ అయితే కాదు. అంటే బ్యాక్ బెంచా, ఫ్రంట్ బెంచా? మిడిల్. మిడిల్. మిడిల్ మరి బ్యాక్ లేదు, మిడిల్. ఓకే, రైట్. అయితే అంటే ఇప్పుడు స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా సంగీతం నేర్చుకుని వెళ్ళడానికి. అనుకుంటున్నాను. అవునా? వెళ్దామని. ఓకే. మరి ఓకే అన్నారా? ఓకే, పంపిస్తారు. ఎందుకని అంటే ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకున్నారా? వస్తుంది కదా, ప్రూవ్ చేసుకున్నాను కదా, ఓకే అని చెప్పి ఇప్పుడు కొంచెం సపోర్ట్ ఉంది. ఓకే, సూపర్. అంటే మీరు జనరల్ గా ఇప్పుడు ఆ ట్రాక్ తీసుకుని పాడుతున్నారు అని చెప్పని అన్నారు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రాక్ తీసుకుని పాడుతున్నారు. మీకు అవి ఎక్కడ దొరికినాయి? యూట్యూబ్ లోనే మనకి కావాల్సిన సాంగ్ సెర్చ్ చేసుకొని కొరకే లిరిక్స్ అని కూడా వచ్చేస్తుంది. అది ట్రాక్ టీవీ కనెక్ట్ చేసుకొని పెట్టేసుకొని పాడతా. అంటే మీ టీవీ కనెక్ట్ చేసుకొని పాడతారా? మొబైల్ తో పాడుకుంటా, నేను తీసుకుంటా వీడియో. ఓకే. అంటే నేనేమనుకున్నా అంటే నేను కూడా ట్రై చేశా. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో చూసి, ఎక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ లో దొరకట్లేదు. అంటే సాంగ్స్ వస్తున్నాయి కానీ మ్యూజిక్ రావట్లేదు, ఆ ట్రాక్ రావట్లేదు. చాలా మంది కామెంట్లు కూడా అడిగారు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి, అసలు నేను చెప్పలేదు కొన్ని రోజుల వరకు. ఇంకేమో చెప్పదులేరా, వదిలేసేయండి అని చెప్పి వాళ్ళే పెట్టేసుకున్నారు. సర్లే తర్వాత ఎందుకులే చెప్పకుండా ఉండడం, అది పెద్ద సీక్రెట్ ఏం కాదుగా అని చెప్పి చెప్పాను. అవునా? ఓకే. అంటే ఒకటండి, ఇప్పుడు ఆ పాడేటప్పుడు లిరిక్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా, అవి చాలా అంటే చాలా స్పష్టంగా వాటిని లిరిక్స్ కూడా అంటూ ఉంటారు. ఏదో మామూలుగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రాక్ వచ్చేస్తుంది కదా, వాటితో పాటు వెళ్ళిపోదాంలే అన్నట్టుగా కాకుండా చాలా స్పష్టంగా అంటున్నారు లిరిక్స్ కూడా. రాసుకుంటారా? లేదండి. ఎట్లా ప్రాక్టీస్? నెక్స్ట్ డే ఏం పాడాలి అని చెప్పేసి ముందే లిస్ట్ తీసుకుంటా నేను. రేపు ఒక 2-3 అని సెట్ చేసుకుంటా. అవి లిరిక్స్ తీసుకొని ముందు రోజే ప్రిపేర్ అయ్యి మంచిగా నెక్స్ట్ డే స్టార్ట్ చేసుకుంటే పాడేస్తా. ఓకే. అంటే మీరు ఓన్లీ సినిమా పాటలేనా లేదంటే దేవుడి పాటలు కూడా? దేవుడి కూడా పాడాను నేను, అకౌంట్ లో చాలా పాడా. అంటే అన్ని కలిపి 250 ఇవ్వ ఉంటాయా? ఉంటాయి అన్ని కలిపి. ఓకే. పొలిటికల్ సాంగ్స్ కూడా ఏమైనా పాడతారా? లేదండి, ఇంకా ఏం ట్రై చేయాలి, అడుగుతున్నారులే కానీ. అడిగారు జగనన్న సాంగ్స్, బాబు గారి సాంగ్స్ అట్లా అడిగారులే గానీ లేదు లేదు అని చెప్పేసి ఇంకా ఏం ట్రై చేయలేదు. జస్ట్ నార్మల్ గా ఫోక్ లో దేవుడివి, సినిమావి అట్లా ట్రై చేస్తున్నా. ఫోక్ సాంగ్స్ కూడా. ఓకే, ఒక ఫోక్ సాంగ్ పాడండి. ఫోక్ సాంగ్, అందాల గుమ్మ నేను ఆగకబోతున్నవో, చూడకబోతున్నవో, సితరాల మనసు నాది సిన్నగబోతుంటవో, చూడకబోతుంటవో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితిరాల దానినో, చిన్నగా చూస్తున్నావో. ఓకే, ఫోక్ సాంగ్స్ ఇవి కూడా పాడతారు అన్నమాట. అయితే ఇక్కడ మీకు కామెంట్స్ కూడా చాలా వరకు కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే రైట్, పాజిటివ్ గానే వస్తున్నాయండి. అంటే ఇక్కడ ఎలా అంటే మిమ్మల్ని ఎట్లా కామెంట్స్ తో మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు? ఎలా? మాక్సిమం బాగా వాడారు చెల్లెమ్మ, బాగా వాడారు అక్క, మాక్సిమం ఇవే వస్తున్నాయి. ఓకే. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినట్టుగా ఎవరైనా లేదు, మాట్లాడలేదు? ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడతారు? అంటే మీరు మంచిగా సాంగ్సే కదా పాడుతున్నారు. అయితే చాలా మంది ఇంట్లో అంటే అంటా ఉంటారు, జనరల్ గా ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నా కానీ లేదా సోషల్ మీడియాలో ఏదైనా వాడుతున్నాం అని చెప్పని అన్నప్పటికీ ఇంట్లో కూడా ఒప్పుకోరు. ఎందుకు ఇట్లాంటివన్నీ, ఏదైనా పనికొచ్చే పని చేయి అన్నట్టుగా మాట్లాడితే తిడతా ఉంటారు. తెలియని విషయం కాదు, కానీ మీ ఇంట్లో బాగానే సపోర్ట్ చేశారు. ఎలా ఒప్పించారు మీ పేరెంట్స్? మామూలుగా నాకు సాంగ్స్ అంటే ఇష్టం కదా, అదొకటి. నేను అసలు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటా, ఇంట్రోవర్ట్ ని చెప్పాలంటే. అసలు చాలా సైలెంట్ అన్నమాట. నేనేంటి అని తెలుసు కదా పేరెంట్స్ కి. ఓకే, సపోర్ట్ చేస్తాం, సాంగ్సే కదా పాడు అని చెప్పేసి ఒప్పుకున్నారు. ట్రై అయితే చెయ్యి, చూద్దాం వచ్చేదాన్ని బట్టి రిజల్ట్, దాన్ని బట్టి చూద్దాం అన్నారు. ఒప్పుకున్నారు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు జనరల్ గా ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి వీడియోస్ పెడుతున్నా కానీ పాడుతున్నా కానీ ఏమైనా చేస్తా, ఈవెన్
అంటే చాలా మందికి మీరు సింగర్ గా అంటే పాడాలనుకుంటున్నారు, కొంతమంది డాన్స్ చేయాలనుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. సేమ్ టైం ఏంటంటే చాలా మంది విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి అన్ని కూడా చూసి చాలా మంది ఏమంటారు అంటే ఎందుకు నీకు వద్దు అని చెప్పని అంటారు. కానీ మీ ఇంట్లో సపోర్ట్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పని అంటున్నారు. ఈవెన్ మీ బ్రదర్ అన్నారు, మీ బ్రదర్ పేరండి? భార్గవ్. ఓకే, ఆయన ఏం చేస్తారు? పురోహితం, పంతులు. ఓకే ఓకే, పౌరోహిత్యం చేస్తుంటారు. రైట్, సూపర్. ఇప్పుడు ఎడిటింగ్ అంతా ఆయనేనా? లేదు, నేను చేసుకుంటా, ఖాళీ ఉన్నప్పుడు అన్నయ్య చేస్తా. ఎడిటింగ్ ఏం జస్ట్ నార్మల్ సాంగ్ పాట పెట్టేస్తా. టేక్స్ ఏముండవు, జస్ట్ 1 టేక్. బాగా ప్రిపేర్ అవుతాను, తీసేసుకుంటా పెట్టేసుకుంటా నేనే. ఓకే, అలాగా చేస్తున్నారన్నమాట. ఓకే, మీ బ్రదర్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్. ఫస్ట్ అన్నయ్య సపోర్ట్ వల్లనే స్టార్ట్ చేశాను నేను. ఓకే, అంటే మిమ్మల్ని అంటే ఈ అడుగుతున్నా, జనరల్ గా ఇట్లాగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని అంటే మీరు చూసే ఉంటారు చాలా వరకు, ఇప్పుడు మీడియాలో ఉన్నారు కాబట్టి చూసే ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళని అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అనుకుంటారు? అంటే అట్లా కరెక్టేనా? కరెక్ట్ అయితే కాదు. ఓకే, చెప్పండి. అంటే నచ్చకపోతే చెప్పొచ్చు, చెప్పే విధానం కరెక్ట్ గా ఉంటే బాగుండిద్ది. ఇప్పుడు సాంగ్ నచ్చకపోతే బాగాలేదండి, ఇంకోసారి ట్రై చేయండి, లేదంటే కొంచెం ప్రాక్టీస్ అయి పాడండి, అట్లా చెప్తే బాగుండిద్ది. కొంచెం మరీ దారుణంగా అవతల వాళ్ళ మనసు బాధ పెట్టే విధంగా చెప్తే కొంచెం బాగుంది చూడ్డానికైనా. ఓకే, మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, ఏదో నేను అడిగిన దానికి అడిగినట్టుగా గన్ షాట్ ఆన్సర్ అట్లానే చెప్తున్నారు అంతేగాని. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మీ విలేజ్ ఉంది, ఇప్పుడు గుంటూరు ఎక్కడ అన్నారు? నడికుడి, దాచేపల్లి దగ్గర. ఓకే, రైట్. అంటే మీ స్టడీ అంతా కూడా అక్కడేనా? లోకల్ దాచేపల్లిలోనే. డిగ్రీ వరకు కూడా అక్కడే, గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చేశారు. రైట్. మరి అక్కడ నుంచి మరి ఎక్కడికి బయటికి? అసలు వెళ్ళలేను, ఉండలేను. మీరే వెళ్ళలేరు, మీరే ఉండలేరా? ఉండలేను. ఇంకా నన్ను పంపించరు, వెళ్ళరు అని చెప్పి అన్నారు. పంపించడానికి ఓకే వాళ్ళకి, కాకపోతే నేను ఉండలేను బయట ఎక్కువ. ఒక్కదాన్ని అంటే కొంచెం బయట హాస్టల్ లైఫ్ అదంతా నాకు అవ్వదు. ఇంటికాడే ఉన్నారు, ఇంట్లో వాళ్ళతో బాగా కనెక్షన్, ఇంకా వాళ్ళతోనే. ఓకే, నైస్ అండి. రైట్. మరి ఫంక్షన్స్ లో కూడా పాడుతా అన్నారు కదా, మరి మీ ఇంట్లో అంటే మీ ఫ్యామిలీలో కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అంటే మామూలు బయట వేరే కానీ ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా పాడతారా? పాడతాను అప్పుడు కూడా. ఓకే, ఇంకా మీరు మార్నింగ్ నుంచి ఇంకా పాడతానే ఉంటారేమో అయితే, 365 days పాడతానే ఉంటారేమో అయితే. పాడుతూనే ఉంటా, బోర్ కొట్టినప్పుడు కూడా సాంగ్స్ పాడుకుంటూ కూర్చుంటా. ఓకే, మరి అంటే ఫంక్షన్స్ కి వాటికి ఏమైనా చార్జ్ చేస్తున్నారా? నేనేం చేయను. తీసుకోవట్లేదు? అదేంటండి, ఇన్స్టాగ్రామ్ నుంచి అంటే మీకు ఎంత వస్తుందండి? లేదండి, ఇంకేం మనీ రావట్లేదా? అంటే మంచి రీచ్ ఉంది మీకు, ఫాలోవర్స్ కూడా 50K వరకు ఉన్నారు, వీడియోస్ కూడా మంచిగా పోతున్నాయి కదండి. మినిమం మీరు ఏ వీడియో పెట్టినా కానీ 30K వరకు, 30K 25, 30 అట్లా వస్తున్నాయి కదా. మీకు పేమెంట్ రావట్లేదా? అయ్యో, వాడిగా వెళ్ళలేదు అనుకుంటా పాటలో, ఇన్స్టాగ్రామ్ ఇంకా వెళ్ళలేదు అనుకుంటా అయితే. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.